స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల్ చిన్నలక్ష్మపూర్ గ్రామంలో మనం ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి సంతోష భాస్కర్ రెడ్డి గారితో మనం ఉన్నాం. సో మొత్తానికి ఈనాడు గ్రామ ప్రజలందరి మద్దతు కోరుతూ ఈనాడు గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నారు. సో మీ ఓటు మాకేయండి, అభివృద్ధి దిశగా మేము వెళ్తాం కాబట్టి ఈనాడు ఆచితూచి ఓటు వేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందా కోరుతాం. సో మనతో పాటు అభ్యర్థి ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో కంగ్రాచులేషన్స్ అండి, కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా మీరు కంటెస్ట్ చేస్తున్నారు. సో ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా నా పేరు కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి, మా చిన్నలక్ష్మాపూర్ గ్రామము, తుర్కపల్లి మండలం. అయితే నేను ఇంతకు ముందుకు నాకు 7 years నుంచి ఈ పొలిటికల్ అనుభవం ఉందండి. నేను 5 సంవత్సరాలు ఎగ్జిస్టింగ్ ఎంపీటీసీగా పనిచేశాను 3 గ్రామాలకు. రాజకీయ అనుభవం అనేది 7 సంవత్సరాల నుంచి, ప్రజలతో నా అనుబంధము 7 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఈ చిన్నలక్ష్మాపూర్ గ్రామానికి ముఖ్యంగా మా ఊళ్ళో గ్రామదేవతల గుడులు శిథిలావస్థలో ఉన్నాయండి. ఫస్ట్ కట్టించాల్సింది గ్రామదేవతల గుడులు పూర్తి చేస్తామని, పునర్నిర్మాణానికి మేము చాలా కృషి చేస్తామని, ప్రజల సహకారంతో గుడులన్నీ పూర్తి చేస్తాము. సెకండ్ వచ్చేసి మా ఊరికి బస్సు ప్రాబ్లం ఉందండి. బస్ ప్రాబ్లం వచ్చేసి చిన్న చిన్న పిల్లలు మా ఊరు నుంచి మాదాపూర్ నడుచుకుంటూ వెళ్తారు. ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మాకు మా చిన్నలక్ష్మాపూర్ నుంచి మల్కాపూర్కు 600 మీటర్ల లింక్ రోడ్డు పునర్నిర్మాణం కావాలి. అయితే దాన్ని మేము ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత పునర్నిర్మాణం చేసి మా విలేజ్కి బస్సును ప్రారంభించుకుంటాము. సో అదే ఎమ్మెల్యే గారు ఏ విధమైనటువంటి ఆ సపోర్ట్ కూడా మీ గ్రామానికి అదే విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది? మా ఎమ్మెల్యే గారు మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారండి. మేము ఏది అడిగినా కాదనకుండా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తారు. ఆల్రెడీ నేను ఎంపీటీసీగా పనిచేశాను కాబట్టి నాకు మా ఎమ్మెల్యే గారితో చాలా పరిచయం కూడా ఉంది. నేను ఏదడిగినా కాదనరు. మా విలేజ్ ఇంకా అభివృద్ధి చెందాలంటే నాకు ఎమ్మెల్యే గారి అండదండలు ఇంకా కావాలి. మొన్న రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చారు. సెకండ్ విడతలో ఇంకా 15 ఇండ్లు ఇస్తామని నాకు హామీ ఇచ్చారు. మా ఊరు డెవలప్ కావాలంటే ఫస్ట్ మనం ఎవరైతే మా అధికార పార్టీ నుంచి సర్పంచ్గా ఎన్నికైతామో వాళ్ళను గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లే కానీ, సన్న బియ్యమే కానీ, కొత్త రేషన్ కార్డ్సే కానీ, ఇంకా ఇలా ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఏవి అమలులోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సో ఈ సంక్షేమ పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చాక అమల్లోకి తీసుకురావడం జరిగింది, సో గత ప్రభుత్వము అమల్లోకి తీసుకొచ్చి ఆచరణలోకి పెట్టకుండా ఈనాడు ప్రజలు గుణపాఠం చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఈనాడు ఏదైతే రైతు రుణమాఫీ జరిగిందో మేము ఉన్నటువంటి చిన్నలక్ష్మపూర్ గ్రామ రైతులు, అదే విధంగా ఇందిరా మిల్లు రావడం జరిగింది, ఉచిత కరెంటు విద్యుత్ 200 యూనిట్లు రావడం జరుగుతుంది, సో రేషన్ కార్డ్స్ రావడం జరిగింది కదా. సో అందరి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? ఈనాడు పార్టీలకు అతీతంగా అందరికి సంక్షేమ పథకాలు అందినాయి మీ చిన్నలక్ష్మపూర్ గ్రామంలో. సో వాళ్ళందరి మద్దతు ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే పార్టీలకు అతీతంగా మన సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకు అందజేసేదే కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ ముందంజలో వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కూడా ఇంత మంచిగా లేదు కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధిలో ఉంది. సో మీరు ఒక ఎడ్యుకేషనిస్ట్ గా ఉన్నారు, చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈనాడు యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలి. ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తే సమస్యలపైన అవగాహన ఉంటుంది, సో అధికారులతో మాట్లాడడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ఈనాడు యువతని రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీకు అవకాశం రావడం ఎట్లా అనుకుంటున్నారు? అసలు ముందుగా మీరు ఈ రాజకీయ ప్రవేశం ఎట్లా చేయడం జరిగింది? అసలు యాక్చువల్గా నేను జాబ్ చేసుకునేదాన్ని, గృహిణి. ఇంట్లో ఉన్న నన్ను మా హస్బెండ్ సహాయంతో ఈ రాజకీయ వ్యవస్థలోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ నాకేమో అర్థం కాలేదు కొత్తగా. సో తర్వాత పరిపాలన అనేది, ప్రజలకు సేవ అనేది నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. ఎవరింటికి వెళ్ళినా కూడా మీ సహాయం మా ఇంట్లో ఉంది అన్నప్పుడు నేను ఇక రాజకీయ వ్యవస్థలోనే ఉండిపోవాలి అని ఆనందంగా అనిపించేది. ప్రజలకు సాయం చేసేది అనేది ఒక మంచి అవకాశం అండి. అది నాకు వచ్చింది, చిన్న వయసులోనే వచ్చింది.
ఓకే, మీరు ఎంపీటీసీగా చూసినారు, ఇప్పుడు స్థానిక సంస్థలో భాగంగా ఒక సర్పంచ్ గా మీరు కావాలనుకుంటున్నారు. సో ఫ్యూచర్ లో ఇంకా ఎట్లా ఉంది, ఈ గ్రామాన్ని ఏ విధంగా రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలి? ఎందుకంటే మీరు ఒక స్థానికులుగా ఉన్నారు. సో ప్రతి ఒక్కటి మీకు ఒక ఐడెంటిటీ ఉంటది, అరే ఇక్కడ ఇది చేస్తే బాగుంటది, ఈ గ్రామానికి ఇది కావాలి, ఒక లైబ్రరీ గానీ, సో చాలా ఉంటాయి, కమ్యూనిటీ హాల్స్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్స్ అయితేనేమి, సో ప్రతి ఒక్కటి ఉంటది కదా. సో ఇంకా మీరు ఏ విధంగా, ఎందుకంటే మీరు ప్రజలకు హామీ ఇస్తుంటారు, సో ఇంకా మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి అసలు గ్రామాన్ని మార్చడానికి? గ్రామాలయంలో గ్రంథాలయం లేదండి. గ్రంథాలయం ఏర్పాటుతో పాటు ఇప్పుడు ప్రిపరేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా బుక్స్ అమరుస్తాము గ్రంథాలయంలో. అలాగే ఇంకొకటి వచ్చేసండి స్ట్రీట్ లైట్స్. మా ఊర్లో రోడ్డు వెంట స్ట్రీట్ లైట్స్ లేవు, అవి కూడా ఏర్పాటు చేస్తాను. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు, మన సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాను. గడపకు మన సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తాను. ఇంకా వచ్చేసి సో ఇట్ లాస్ట్ ఒక ఓటు హక్కు అనేది చాలా విలువైంది ఈనాడు. సో చాలా మంది చిన్న లక్ష్మాపూర్ కి సర్పంచ్ గా ఉన్నారు, వెళ్ళినారు. సో ఈనాడు మీరు ఒక ఎడ్యుకేషన్ చేసినటువంటి వ్యక్తిగా మీరు గ్రామీణ ప్రజలకి, యువతకి, ఓటర్ మహర్షులకి ఓటు హక్కు అనేది చాలా విలువైంది. బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆయుధం అది. సో దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, గ్రామ అభివృద్ధికి ఏ విధంగా సహకరించాలి, మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి? ఓటు అనేది మన స్వేచ్ఛ, ఓటు అనేది మన హక్కు. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలి, ఎలాంటి వాళ్ళకు వేయాలి, ఎలాంటి వాళ్ళైతే గ్రామాన్ని అభివృద్ధి చేయగలరు, ఎలాంటి వాళ్ళు వస్తే గ్రామం పాడవుతుంది లేకపోతే మంచిగా ఉంటుంది అనేది ఈ 5 సంవత్సరాలు సర్పంచ్ చేతిలో మన జీవితాన్ని పెడతాం. ప్రజల జీవితాన్ని 5 సంవత్సరాలు మంచి సర్పంచ్ అనేవాడిని ఎన్నుకోకపోతే 5 సంవత్సరాల జీవిత కాలము ప్రజలందరూ ఏడవాల్సి వస్తుంది. అదే చదువుకున్న యువకుని చేతిలో పెడితే, యువకుడు కానీ యువతి చేతిలో పెడితే అధికారులతో మాట్లాడేంత శక్తి ఉంటుంది వాళ్లకు. ఎవరినైనా ఎదిరించి గ్రామానికి కావలసిన నిధులను సమకూర్చుకోగలుగుతారు. అదే చదువు రాని వాళ్ళని కనీసం 10th అయినా పాస్ అయి ఉండాలి, విద్యార్హత. సో కొంతమంది ఈ విధంగా ఉంటే, కొంతమంది ఓటు నాకెందుకు, వేయకపోతే ఏమైతుంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. సో దాని గురించి మీ వివరణ ఏంటి? ఓటు వేస్తేనే ప్రజలను నిలదీసేంత హక్కు ఉంటుంది. ఓటు వేయనప్పుడు వాళ్ళు బ్రతికున్న చనిపోయినట్టే. ఎందుకంటే ఓటు అనేది మన హక్కు. నిలదీయడం, నువ్వు ఈ రోజు ఈ పని ఎందుకు చేయట్లేదు నా ఊరికి అనేది అడగగలిగితే ఓటు. ఓకే, సో ఇది మనం చూస్తున్నాం. సో అన్నగారు, మరి మీ వర్షన్ ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకి? ఈనాడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు మీ సతీమణికి సపోర్ట్ఫుల్ గా ఒక ఎంపీటీసీగా గ్రామానికి పరిచయం చేసినారు, ప్రజలకి రాజకీయాల ప్రవేశం రాజకీయం అంటే ఏంటో చూపించినారు. సో మీ వర్షన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్నీ ఆమెనే, నాది ఏం లేదు. నేను 100% ఆమెకు సపోర్టే ఉంటా. ఇంకోటి ఏంటంటే, నేను 7 years నుంచి ఆమె పదవిలో ఉంది. ఆమె సర్వీస్ తో పాటు మా కోమటిరెడ్డి సంతోష సర్వీస్ తో పాటు నేను కూడా సర్వీస్ చేస్తున్నా. యాక్చువల్ గా అఫీషియల్ గా ఆమె, అన్అఫీషియల్ గా నేను సర్వీస్ చేస్తున్నా. అఫీషియల్ గా పదవి ఆమెది, అన్అఫీషియల్ గా నేను సర్వీస్ మాత్రమే చేస్తున్నా. ఆమె పదవిని అడ్డం పెట్టుకొని నేను ఏం చేయట్లేదు. యాక్చువల్ గా నేను ఎప్పుడైనా సర్వీస్ చేస్తున్నా. మా ఊర్లో అడగండి ఎవరినైనా, మొత్తం గడప గడపకు ప్రతిదీ నేను ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలే కాదు, నా పర్సనల్గా నేను నా సొంత నిధులతో చేసిన ప్రతి ఒక్కటి. ఈ ఊర్లో ఎవరినైనా అడగండి, బోర్ వేయించిన, పైప్ లైన్ వేయించిన, సొంత బోర్ నా సొంత నిధులతో. స్కూల్ బిల్డింగ్ కూడా ఎవరు కట్టలేని పరిస్థితులు ఉంటే మన ఊరు మనబడి కింద శాంక్షన్ అయిన స్కూల్ కూడా దానికి 12 lakhs తో నేను చేయించిన. తుర్కపల్లి మండలంలో దాదాపుగా 33 గ్రామాలు ఉంటే 33 గ్రామాల స్కూల్స్ వస్తే 3 మాత్రమే కంప్లీట్ అయినాయి. అందులో నా ఊరు ఒకటి. నా ఊరు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ లాగా ఉంటుంది నా స్కూల్, అంత మంచిగా చేసిన. అందులో కూడా ఫండ్ 12 lakhs అయితే ఇంకా 2 లక్షలు ఎక్కువ పెట్టిన. ఎందుకంటే కాంట్రాక్టర్లు అనేటోళ్ళు బయట ఎవరైనా తీసుకుంటే 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటారు. కానీ స్కూల్ విషయంలో నేను అట్లా కాకుండా 10 రూపాయలు ఎక్కువ పెట్టినా నేను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు ఎవరు కూడా. కమిషన్ల కోసం నేను చేయలే, కాంట్రాక్టర్ కూడా పిల్లల భవిష్యత్తు కోసం మంచిగా ఉండాలని చేసిన, అదొకటి. సెకండ్ థింగ్, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నా సొంత నిధులతో వేసిన. అంటే ఇప్పుడు ఆన్ ద రికార్డ్ చెప్తున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఊర్లో. నేను చెప్తే ఇది వాస్తవం కాదు అని చెప్పడానికి ఎవరు రారు, ఎందుకంటే నేను చెప్పే అన్ని వాస్తవాలు. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి అవినీతి మచ్చలేకుండా బతుకుతున్నా. ఇంతవరకు 7 years నుంచి రాజకీయాలు ఉన్నాం. అంతకుముందు గతంలో నేను ఐసిఐసి ఎంప్లాయీ, మీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండే. సరే అన్ని వదిలేసుకున్నాం. ఇవన్నీ మాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి సంపాదన ఉంది, 2-3 లక్షల జీతాలు. ఇవన్నీ వదిలేసుకొని ఎందుకు వచ్చినాం? ఏదో చేయాలి, నా ఊరిని ఏదో చేయాలి, ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే,
యువకులు రావాలి రాజకీయాలకు అంటారు. కానీ ఎన్ని కష్టాలు పడతామో ఈ 7 ఏళ్ళలో చూసినాం. అనగదొక్కే ప్రయత్నాలే ఉంటాయి ప్రతిదీ. నీకెంత నాలెడ్జ్ ఉన్నా యువకులకు నేను ముఖ్యంగా చెప్తున్నా, అనగదొక్కుతారు, అన్ని చేస్తారు, పెద్దలు నడిపిస్తారు, అన్ని చేస్తారు. అన్ని చేసినా నిలబడేటోడే రేపు గెలుస్తాడు. అట్లా నిలదొక్కున్నాం కాబట్టి ఇవాళ మేము సమాజంలో తిరుగుతున్నాం. ఎన్నో ఇబ్బందులు పెట్టిరు, 100 మంది ఒకటైరు, మేము ఒకటైనాం. ఈ ఊర్లో కూడా మాకు ఒకటే ఇల్లు, మాకు పెద్ద ఎవరు కూడా తెలియదు, ఒక్కటే ఇల్లు. అయినా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ నాకు అంతమంది సపోర్ట్ ఉన్నారు. నాకు ఒక్కిల్లా ఫీల్ కావట్లేదు. ఇప్పుడు నేను ఒక 100 మంది గడపలు నా ఇంటికి వచ్చి అన్నా నువ్వు నిలబడాలని అన్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నిలబడ్డా. లేకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదో చేయాలని వచ్చిన చేస్తా, తప్పకుండా చేస్తా. ఈ యాదాద్రి జిల్లాలో నా చిన్నలక్ష్మాపురం గ్రామాన్ని 100% నెంబర్ 1 విలేజ్ గా నిలబెడతా. అసలు మీ డ్రీమ్ ఏంటి? చిన్నలక్ష్మాపూర్ గ్రామం పైన మీ డ్రీమ్ ఏంటి అసలు? ఈ చిన్నలక్ష్మాపురం గ్రామం కేవలం హైదరాబాద్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసలు ఏమి కూడా జరగట్లేదు ఇక్కడ. ఏదో బీఆర్ పోయినట్టు అనిపిస్తుంది నాకు వాస్తవానికి. బీఆర్ లో ఉన్న ఈ ఆర్థిక అసమానతలు కామన్, కానీ సామాజిక సమానత్వం లేని పరిస్థితి. ఇక్కడ ఆర్థికంగా ఒకరు ఉండొచ్చు, లేకపోవచ్చు, అది ఎన్నటికి సాధ్యం కాదు, హైలీ ఇంపాసిబుల్. అది ఆ సామాజిక సమానత్వం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ సామాజిక సమానత్వం లేదు. అంటే ఇక అఫీషియల్గా చెప్పకపోయినా ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అది లేదు. అది మార్చాల్సిన అవసరం ఉంది. ఒకటి, అందరూ కూడా కుల వివక్ష అనేది ఎక్కువ పడైంది ఇక్కడ. నిజం చెప్తున్నా, ఓపెన్ చెప్పాలంటే కుల వివక్ష అనేది ఉండొద్దు. అందరం సమానమే, అందరికి ఊటక్కు ఉంది. ఇలా వాళ్ళెంత వీళ్ళెంత అనేది లేదు. మనుషుల్లాగా చూడాలి అంతే, కనీసం అట్లనే చూడండి అనే విషయం నేను కోరుకుంటున్నా ఈ ఊర్లో మాత్రం. ఇప్పటికైతే ఎందుకంటే ఒక స్టెప్ అయితే ముందు పడితే ఆ ప్రజలకంతా మార్చే విధంగా కూడా మీరు ఒక మంచి స్టెప్ తీసుకోబోతారు. సో ఈనాడు మంచి అవకాశం రావడం జరిగింది. మీరు ఎందుకంటే ఇంత మంచి ఎడ్యుకేషన్ చదువుకొని ఉద్యోగాలు మీరు కాదనుకోని మరి గ్రామంలో ఈనాడు రాజకీయ పరంగా ఇంత కష్టపడతా ఉన్నారు. సో మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? గ్రామ ప్రజలు, మా ప్రజలకు మా నాగాయపల్లి అండ్ ఒకటినండి, ప్రతి యువతకి ఎంప్లాయ్మెంట్ రావాలి, ఒక అవేర్నెస్ కల్పించాలి. యువత కూడా తప్పుదారి పట్టకుండా వాళ్ళకి ఏదో ఒకటి ఎంప్లాయ్మెంట్ కల్పించి వాళ్ళను ఒక దారికి తీసుకురావాలనే ఆలోచన ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఊర్లో కనీసం స్ట్రీట్ లైట్ అని చెప్పారు, మన స్ట్రీట్ లైట్ కూడా ఇక్కడ కూడా సరిగా లేవు. అక్కడక్కడ వస్తున్నాయి, అక్కడక్కడ వస్తలేవు. ఇంకోటి ఏంటంటే, నేను అనుకుంటున్నా NGOస్తో NRIస్తో మాట్లాడుతున్నా, వాళ్ళు ఫండ్స్ కూడా అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒక దాదాపుగా 50 లక్షల ఫండ్తోనైనా సోలార్ లైట్లు పెట్టేయాలని, ఊరు మొత్తం సోలార్ లైట్స్ పెట్టాలి, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నా. ఒకవేళ నేను ఓడిపోయినా సరే కానీ ఈ పనులు మాత్రం ఎందుకంటే నాకు వేరే పని లేదుగా, ఒకటే రాజకీయాలు ఉన్నాయి, నాకు వేరే ఏం లేదు, వేరే పని చేసుకోను నేను. నాకు 7 ఇయర్స్ బ్యాక్ నేను ఉద్యోగాలు వదిలేసిన ఇద్దరం. నాకు పని ఏమైనా ఉందా అంటే ప్రజలకు సర్వీస్ చేయడమే, అది ఒకటే ఉంది, అంతకుమించి ఏం లేదు. మిగతా వాళ్ళది ఏంటంటే అన్ని పనులు వదిలేసుకొని ఏదో ఫ్యాషన్ కోసం వస్తారు. ఇది ఫ్యాషన్ కాదు, బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఊరు చిన్న పెద్ద అందరు కలిపి మన మీద పెడుతున్నారు. అట్లాంటిది మా చిన్న వయసులోనే మా మీద పెట్టారు గతంలో కూడా. అది కూడా బాధ్యత కూడా నిర్వర్తించడం సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మా పదవి అయిపోయింది కదా అని చెప్పేసి మేము బయటకు పోలే. 2 ఇయర్స్ ఆఫ్టర్ 2 ఇయర్స్ కూడా నిజాయితీగా పనిచేసినాం, సర్వీస్ చేస్తూనే ఉన్నాం. స్టిల్ తర్వాత కూడా మేము 100% సర్వీస్ చేస్తాం. గెలిచినా ఓడినా జనాలతోనే ఉంటా, జనాలనేది వస్తా అంతే. మీ మేనిఫెస్టో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది? అసలు మీరు ఏమి నోటిఫై చేసుకున్నారు? సో ముఖ్యంగా మీరు నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సో ఏమన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది, ఎందుకంటే మహిళలు ఈనాడు పురుషులతో పాటు పోటీ పడుతున్నారు ఎక్కడైనా సరే కంట్రీస్ లో. సో ఈనాడు మీరేమైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి మహిళలకి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించేది ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నారు? యాక్చువల్గా ఇంత ముందు కూడా మాట్లాడినాము. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఒక విజిట్ చేయాలని. యాక్చువల్గా నేను ఆఫ్టర్ ఎలక్షన్స్ నేను ఏదో ఒకటి మోడల్ విలేజ్కి వెళ్ళి మొత్తం అక్కడ అసలు ఏం జరుగుతుంది, సిస్టమ్ ఏందని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా. మా విలేజ్ లో ఒక 50 మందిని తీసుకెళ్లి సొంత ఖర్చులతోనే తీసుకెళ్లి మనం ఎట్లా డెవలప్ కావాలి, ఏం చేయాలని వాళ్ళకి అవేర్నెస్ కల్పించి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసినంత మాత్రాన ఆల్రెడీ మన ఊర్లో 2-3 ఆల్రెడీ నేనే ఓపెన్ చేసిన, పెట్టించిన. కానీ విషయం ఏంటంటే ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే సేల్స్ ఇంపార్టెంట్.
ఆ సేల్స్ విషయంలో ఏమైతుందంటే వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. మార్కెటింగ్. మీరు కష్టపడుతున్నారు, అన్ని చేస్తున్నారు. చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి, ఓకే. పేపర్ ప్లేట్స్ కూడా మరి మంచిగానే ప్రింట్ చేస్తారు, అన్ని చేస్తారు, బయట సేల్స్ వచ్చేసి ఇబ్బంది అవుతుంది. అలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి అవేర్నెస్ కల్పించాలి. ఇది ఒకటే కాకుండా డిఫరెంట్ సబ్బులు ఉన్నాయి, సరుపులు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కదా, ఇవన్నీ మన ఇళ్లలోనే చేసుకోవచ్చు. కానీ అది ఎట్లా అవేర్నెస్ కల్పించాలి, ఏం చేయాలనేది ఒక మోడల్ విలేజ్ ని తీసుకొని అక్కడ ఏం జరుగుతుంది, ఏమైతుంది అనేది వాళ్ళకి అవేర్నెస్ కల్పించి నాకు కూడా అవగాహన రావాలి. నేను అంత పెద్ద సిపాయిని ఏం కాదు, నాకు కూడా అవగాహన రావాలి. నేను వాళ్ళకి చెప్పాలంటే నాకు కూడా అవగాహన రావాలి. సో వాళ్ళకి 100% వాళ్ళకి సపోర్ట్ ఉండి ఇది చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే యువతకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా కల్పిస్తారని అడుగుతున్నారు కదా. మన ఊర్లో అసైన్ ల్యాండ్ వచ్చేసి 150 acres ఉంది. 150 acres మొన్న తిరుమలపూర్లో సీఎం గారి సభ పెట్టినప్పుడు అందులో 150 acres ఇట్లా నేను మా ఊరు నుంచి ఉంది ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలకు దాదాపుగా 1000-2000 కాదు, ఒక 5000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. నా ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు దొరుకుతుంది. ఇది కావాలన్నా కంపల్సరీ అని ఐలన్నతో మాట్లాడాను. ఐలన్న కూడా ఫుల్ సపోర్ట్ చేశారు, తీసుకున్నారు. నేను పేపర్ ఇస్తే కూడా సీఎం సభలో కూడా మాకు ఇండస్ట్రియల్ పార్క్ కావాలన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడారు. సరే కొద్ది సమయం పట్టొచ్చు, కానీ 100% అవుతుంది. సో ఎట్ లాస్ట్ మీ గ్రామ ప్రజలకి, యువతకి, హోటళ్ళకి, గ్రామ ప్రజలకి ఏం చెప్పాలని? దయచేసి చిన్న లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు మంచి వ్యక్తులను ఎన్నుకోండి. ఎవరైతే సమాజానికి ఉపయోగపడతారో, ఎవరైతే సమాజంకి ఉపయోగపడతారో, ఎవరైతే మనకు అభివృద్ధికి తోడ్పడతారో వాళ్ళకే ఓటేయండి. ఒకవేళ మేము నచ్చకపోతే వేరే ఎవరికి వేసినా ఇబ్బంది లేదు, కానీ అభివృద్ధి చేసే వాళ్ళకి వేయండి, అవేర్నెస్ ఉన్న వాళ్ళకి చేయండి. మన ఊరిని జిల్లాల మొదటి స్థానంలో నిలబెట్టే వ్యక్తులకు వేయండి, విద్యావంతులకు వేయండి. కనీసం విద్యార్హత లేని పరిస్థితి ఉన్న వాళ్ళకు కూడా వేసిరంటే అది మన జీవితం మొత్తం నాశనమైనట్టే. మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను చేస్తా నమ్మకం ఉంది, ఈయన మీద నమ్మకం ఉంది అంటే నాకు వేయండి. మాది కత్తెర గుర్తుకు దయచేసి ఓటేసి మమ్మల్ని గెలిపియండి. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాం, గతంలో కూడా ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటాం. దయచేసి మాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి. మీకు జీవితాంతం తోడుంటాం, జీవితాంతం మీ కష్ట సుఖాలను పాల్పంచుకుంటాం, ఊరిని కూడా అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు తుర్కపల్లి మండలంలోని చిన్న లక్ష్మాపూర్లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి సంతోష భాస్కర్ రెడ్డి గారు మనతో పాటు మరి ఈనాడు ఇంత క్లారిటీగా ఈనాడు ప్రతి ఒక్కటి హామీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈనాడు ఎడ్యుకేషనిస్టులు రాజకీయాల్లోకి వస్తే ప్రతి సమస్య పైన అవగాహన ఉంటుంది. సో ఉన్నటువంటి మహిళల గురించి అయితేనేమి, విద్యార్థుల గురించి అయితేనేమి, సో గతంలో ఏదైతే అన్నగారు కష్టపడి ఆ స్కూల్ విద్యార్థుల కోసం తను 2 లక్షలు వెచ్చించి కూడా ఆ స్కూల్ ని కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఈనాడు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కటి ఆలోచించాలి. ఈనాడు విద్య అనేది చాలా విలువైంది. ఎందుకంటే చదువుకుంటేనే ఈనాడు స్టూడెంట్స్ రేపటి భవిష్యత్తులో నిలబడేటటువంటి పిల్లర్స్. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈనాడు రైతు రుణమాఫీ ఏదైతే రైతులకు జరిగిందో ఆ రుణాన్ని మనం తీర్చుకునేటటువంటి బాధ్యత ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఈనాడు 200 యూనిట్ల కరెంటు ఏదైతే ఉచితంగా వస్తుందో ఆ మహిళలకి తెలుసు. ఆ కరెంట్ బిల్లు కట్టాలంటే గతంలో కరెంటు కట్ చేసిపోతే ఎంత బాధపడుతున్నాను. అదే విధంగా రేషన్ కార్డ్స్ గురించి అధికారుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయిన వారికి తెలుసు ఆ రేషన్ కార్డు బాధ ఏందో. సో ఇవన్నీ ఈనాడు ప్రజా ప్రభుత్వంలో ఈనాడు సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ ఇల్లులో ఆ పేదవారికి తెలుసు, ఆ ఇల్లు లబ్ధి పొందినటువంటి వారికి తెలుసు. కాబట్టి ఈనాడు ఇంకొన్ని కూడా బీర్ల ఐలయ్య గారు ఇస్తున్నారు. కాబట్టి ఈనాడు ప్రజలు ఆలోచించాలి, అభివృద్ధి చేసుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం పాలైతే మీ గ్రామం కుంటపడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా విలువైనటువంటి ఓటుని ఏదైతే కత్తెర గుర్తుకు ఓటేసి సంతోష భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతాం. కెమెరామ్యాన్ అజయ్తో కృష్ణ.